హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారో? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సండే వచ్చింది. మన కేక్ వీడియో అయితే తీసుకొనొచ్చింది. ఈ కేక్ చూస్తున్నారు గదా! ఇదెప్పుడు చేశానో తెలుసా? మొన్న 24థ్ రోజు ఒక కేక్ ఆర్డర్ వచ్చిందనైతే జెప్పాను గదా! ఆ రోజు చేసిన కేక్ వచ్చేసి ఇది డాల్ కేకు పర్పుల్ కలర్‌లో అయితే చేశాను. కేక్ అయితే చాలా అంటే చాలా బాగొచ్చింది. టేస్ట్ గూడా బావుందని చెప్పారు. మరి మీకు ఈ కేక్ ఎలా అనిపించిందో చూడగానే కామెంట్ చేసిన తర్వాతే ఫుల్ వీడియో అయితే చూసేయండి. ముందుగా అయితే ఫ్రీ హీట్ అయితే పెట్టుకున్నాను. ఒక 15 మినిట్స్ వరకు ఫ్రీ హీట్ అయితే పెట్టుకోవాలి. ఈ లోపుగా కేక్ బ్యాటర్ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు నేను 1 కేజీ కేక్ చేస్తున్నాను కాబట్టి ఒక బౌల్ తీసుకొని దాంట్లో స్టైనర్ పెట్టుకొని 1 కప్ మైదా వేసుకున్నాను. మళ్ళీ కొంచెం లేయర్ అనేది ఎక్కువనే రావాలి అని చెప్పేసి పావు కప్పు మైదా అయితే వేసుకొని అంతా అయితే జల్లించుకున్నాను. ఎందుకు ఎక్స్‌ట్రా తీసుకున్నానో కూడా చెప్తాను. ఇప్పుడు హాఫ్ కప్పు షుగర్ పౌడర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ అయితే ఎక్కువ వేసుకున్నాను. ఇంకా ఆ షుగర్ పౌడర్‌ని కూడా జల్లించుకుంటున్నాను. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇంకా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ తీసుకోవాలి. మళ్ళీ స్టైనర్ పెట్టుకొని 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను. నేను చెప్పేది 1 టేబుల్ స్పూన్ కాదు 1 టీ స్పూను. 1 టేబుల్ స్పూన్ ఏంటి అంటే కొంచెం ఎక్కువ ఉంటది. 1 టీ స్పూన్ అనేది తక్కువ ఉంటది. అందుకే ఇంక మనం 1 టేబుల్ స్పూన్ కాకుండా 1 టీ స్పూన్ అయితే వేసుకోవాలి. మళ్ళీ వెట్ ఇంగ్రీడియెంట్స్ అన్నిటిని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కొన్ని కొన్ని వాటర్ ఏసుకుంటూ కలిపేసుకోవాలి. దీంట్లో నేను మిల్క్ పౌడర్ వేయడం మర్చిపోయాను. కొంచెం వాటర్ ఏసి కలిపిన తర్వాత మిల్క్ పౌడర్ గుర్తొచ్చి మళ్ళీ 1/4 కప్ ఉంటది గదా! అదే పావు కప్పు మిల్క్ పౌడర్ ఏసుకొని మళ్ళీ కొన్ని కొన్ని వాటర్ ఏసుకొని బ్యాటర్‌ని అంతా కలిపేస్తున్నాను. అయితే నేను ఫస్టే ఇంత బ్యాటర్‌ని ఇంత మంచిగా కలపకుండా ఉండాల్సింది. ఆయిల్, వెనిగర్ యాడ్ చేసిన తర్వాత కలపాల్సింది. కొంచెం తిన్నగా అయిపోయింది బ్యాటరు. తర్వాత పావు కప్పు ఆయిల్ తీసుకొని మళ్ళీ పావు కప్‌లో ఒక 1 టేబుల్ స్పూన్ అంతా తగ్గించి వెనిగర్ తీసుకొని 1 స్పూను వెనిల్లా ఎసెన్స్ అయితే తీసుకొని అంతా అయితే కలిపేస్తున్నాను. చూస్తున్నారు కదా! కొంచెం తిన్నగా అయిపోయింది. థిక్‌గా ఉండాలి. ఇంకొంచెం ఒక 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ అంత వాటర్ తగ్గిస్తే బావుండు అన్నట్టుగా నాకనిపించింది. ఇంకా బ్యాటర్‌నయితే అంతా ఇలా కలిపేసుకున్న తర్వాత నేను చేస్తున్నది డాల్ కేక్ కాబట్టి ముందే డాల్ కేక్ టిన్ ఉంటది గదా! ఆ టిన్‌కి ఆయిల్ అప్లై చేసుకొని పక్కన పెట్టుకొని బ్యాటర్ ఎంతుందా అని చెప్పేసి చెక్ చేశాను. 543 గ్రామ్స్ అయితే వచ్చింది. మరి బేక్ అయిన తర్వాత ఎంతొస్తదో తెలవదు. ఇప్పుడైతే ఇంకా నేను ముందుగానే ఫ్రీ హీట్ పెట్టాను గదా! బ్యాటర్ అంతా కలిపేలోపుగానే ఒక 15 మినిట్స్ పైనే అయింది. ఇప్పుడైతే కేక్ టిన్ తీసుకొచ్చి ఇంకా బేకింగ్ కోసం అయితే పెట్టేసాను. పైనుంచి కొంచెం బరువు పెడితే మనకు కేక్ అనేది మంచిగా బేక్ అవుతది. గాలనేది బయటికి రాదు. ఇక చూస్తున్నారు గదా! నేనొక 35 మినిట్స్ తర్వాత కేక్‌ని చెక్ చేయడానికి ఓపెన్ చేశాను. నిజంగా చెప్తున్నా గానీ నాకు 30-35 మినిట్స్ వరకు కేక్ అయితే బేక్ అవ్వట్లేదు. 40-15 మినిట్స్ వరకు కేక్ బేక్ అవుతుంది. ఈరోజు ఈ కేక్ అయితే 50 మినిట్స్ వరకు బేక్ అయిపోయింది. మరీ మంట లోగా కాకుండా కొంచెం మీడియంగా పెట్టాల్సింది అని చెప్పేసి నాకైతే అనిపించింది. కేక్ అయితే బేక్ అయిపోయింది గదా! కేకు చల్లడానికి పక్కన పెట్టి ఇప్పుడు విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకుంటున్నాను. ఈ విప్పింగ్ క్రీమ్ ఏంటి అంటే నేను 400 ఎంఎల్ అయితే క్రీమ్ తీసుకున్నాను. కానీ 500 ఎంఎల్ తీసుకుంటే బావుండేది. లాస్ట్‌కొచ్చేసరికి నాకు కొంచెం క్రీమ్ అనేది తక్కువైంది. మళ్ళీ బీట్ చేశాను నేను. ఇప్పుడైతే 400 ఎంఎల్ విప్పింగ్ క్రీమ్ అయితే తీసుకున్నాను గదా! ఈ క్రీమ్‌ని నేను మంచిగా అయితే బీటర్‌తోని బీట్ చేస్తున్నాను. మనం ఎప్పుడైనా సరే విప్పింగ్ క్రీమ్‌ని తీసుకుంటే లిక్విడ్ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. తర్వాత క్రీమ్ అనేది కూల్‌గా ఉండాలి. అట్లయితేనే క్రీమ్ అనేది మంచిగా విప్ అయితది. లేకపోతే అస్సలు విప్ అవ్వదు. కొన్ని కొన్ని సార్లు మనం ఏం చేస్తామంటే క్రీమ్‌ని విప్ చేసేటప్పుడు ఫాస్ట్‌గా ఫస్ట్ స్పీడ్ నుంచి సెకండ్ స్పీడ్‌కి, సెకండ్ స్పీడ్ నుంచి థర్డ్ స్పీడ్‌కి ఇలా వెళ్తూ ఉంటాం కాబట్టి మనకు కొన్నిసార్లు ఫోర్త్ స్పీడ్ వచ్చేసరికి గూడా క్రీమ్ అనేది బీట్ అవ్వదు. అందుకే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్పీడ్‌లోనే 1-1 ½ మినిట్ వరకు క్రీమ్‌నయితే మంచిగా బీట్ చేసుకోవాలి. మళ్ళీ సెకండ్ స్పీడ్‌లో గూడా 1-1 ½ మినిట్ వరకు క్రీమ్‌ని బీట్ చేసుకోవాలి. అప్పుడు మనం కలుపుతూ బీట్ చేసుకుంటే మన బీటర్ గూడా ఎక్కువ రోజులొస్తది. ఎందుకంటే మనం ఫాస్ట్‌గా ఫస్ట్ స్పీడ్ నుంచి సెకండ్ స్పీడ్‌కి అట్లా పోతే బీటర్ అనేది తొందరగా పోతది. మళ్ళీ ఆ తర్వాత కలుపుకొని థర్డ్ స్పీడ్‌లోకి ఇలా వెళ్తూ ఉంటే మనకు క్రీమ్ అనేది మంచిగా విప్ అయితది. నాకైతే ఈ క్రీమ్ విప్ అయిపోయింది కదా! ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసాను. క్రీమ్ అయితే విప్ చేసుకున్నాను. ఇంకో బేస్ కూడా రెడీ చేసి అయితే పెట్టుకున్నాను. ఇది నాకు 1 కేజీ వరకు వస్తదా? రాదా? అని ఈరోజైతే పెద్ద డౌట్ అనిపిస్తుంది.
ఎందుకంటే ఇది కొంచెం హైట్ అయితే తక్కువ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ నేను 1 కేజీ సరిపడా బ్యాటర్ అయితే తీసుకున్నాను. ఫిల్లింగ్‌లోకొచ్చేసి స్ట్రాబెర్రీస్, వైట్ చాకో చిప్స్ అయితే యూజ్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ స్ట్రాబెర్రీస్‌ని కట్ చేసుకుంటాను. ఆ తర్వాత వైట్ చాకో చిప్స్, మళ్ళా షుగర్ సిరప్, క్రీము ఇవన్నీ వెయిట్ చూసుకొని, ఆ తర్వాత 1 కేజీ వరకు వస్తదా రాదా చూసి, ఒకవేళ రాలేదు అనుకో ఒక 4 ఇంచ్ కేక్ టిన్‌లో ఒక చిన్న 1 లేయర్ మటుకు బేక్ అయితే చేసుకుంటాను. ఇది వచ్చేసేమో ఇగో ఇలా ఉంది. ఫస్ట్ అయితే ఇవి కట్ చేస్తాను. స్ట్రాబెర్రీస్, షుగర్ సిరప్ అయితే రెడీ అయింది. ఇప్పుడైతే ఇంకా కేక్‌ని అయితే ఐసింగ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఇంకెందుకు లేటు మరి ఐసింగ్ అయితే చేసుకుందామా? ఇక ఇప్పుడైతే ఫైనల్‌గా ఐసింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఇంట్లో కేక్ చేస్తున్నాను కాబట్టి నేనైతే అంతగా టెన్షన్ పడను. కానీ నేను ఇప్పుడు ఇది ఆర్డర్ కేక్ చేస్తున్నాను కాబట్టి కొంచెం అయితే టెన్షన్‌గా ఉంది. ఎందుకంటే నేను ఈ కేక్ టిన్‌లో బేక్ చేసిన తర్వాత ఈ స్పాంజిని చూస్తే అంత హైట్ రాదేమో, హైట్ అనేది తక్కువ వస్తదేమో, నేను చేసేది 1 కేజీ వరకు రాదేమో అని చెప్పి చాలా టెన్షన్ పడ్డాను. ఇలా కట్ చేసిన తర్వాత లేయర్స్ కూడా ఒక 5 లేయర్స్ వచ్చినాయి. అయితే మళ్ళా అంత హైట్ రాదు అని చెప్పి టెన్షన్ పడి నేనేం చేశానంటే, కొంచెము బ్యాటర్ అయితే కలుపుకొని బేక్ అయితే చేసుకున్నాను. అది ఒక 1 లేయర్ వచ్చేటట్టుగా అయితే తీసుకున్నాను. పావు కప్పు మైదా తీసుకొని కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, మళ్ళీ వెనిల్లా ఎసెన్స్ ఇదంతా ఏసి ఒక లేయర్ వచ్చేటట్టుగా బేక్ చేసుకున్నాను. చూస్తున్నారు గదా! డాల్ కేక్ అయితే ఇలా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత నాకు హైట్ రాదేమో, నేను కస్టమర్‌కి 1 కేజీ కేక్ ఇవ్వలేనేమో అనే టెన్షన్‌తోనే చేశాను. కానీ నేను చేసింది కరెక్టే అని అయితే నాకనిపించింది. ఇప్పుడైతే ఐసింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను ఈ ప్రాసెస్ అంతా మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను గదా! నేను ఖచ్చితంగా చెప్పగలను. నా కేక్ వీడియో చూసి ఎవరైనా ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి కంపల్సరీగా కేక్ చేయడం వస్తది అని చెప్పేసి నా నమ్మకం. మరి మీరేమంటారో కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కేక్ ఎలా చేస్తున్నానని మొత్తం మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే బేస్ తీసుకున్నాను. ఈరోజు నేను తీసుకుంది 8 ఇంచెస్ బేస్ ఉంటది కదా! ఆ బేస్ తీసుకొని క్రీమ్ అప్లై చేసి ఫస్ట్ ఒక లేయర్ అయితే పెట్టుకున్నాను. నేను తర్వాత బేక్ చేసుకున్నానని చెప్పాను కదా! ఒక 5 ఇంచ్ కేక్ టిన్‌లో బేక్ చేసుకున్నాను. బేక్ చేసుకున్న తర్వాత అదొక లేయర్ వచ్చేసింది. కొంచెం దాన్ని 2 లేయర్‌గా కట్ చేసి, ఇక ఇప్పుడైతే మొత్తం ఐసింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఒక లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసుకున్న తర్వాత క్రీమ్‌ని అప్లై చేసి స్ట్రాబెర్రీ క్రష్ అయితే వేసుకున్నాను. ఫిల్లింగ్‌లోకి ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఈ ఫ్రూట్స్ అనేవి కొంచెం స్వీట్‌గా లేనట్టుగా నాకని అనిపిచ్చింది. అందుకే ఇంక నేనేం చేశానంటే ఈ ఫ్రూట్స్ యూజ్ చేసిన తర్వాత మళ్ళా ఇంకా నేను ఫిల్లింగ్‌లోకి వైట్ చాకో చిప్స్ అయితే వేసుకున్నాను. అవి అక్కడక్కడ స్వీట్‌గా తగులుతుంటాయి గదా! మరి అంత చప్పగా అనిపియవు ఫ్రూట్స్ అని చెప్పి అలా అయితే ఫిల్లింగ్‌లోకి వైట్ చాకో చిప్స్ ఏసుకొని ఇంకొక సెకండ్ లేయర్ పెట్టుకొని షుగర్ సిరప్ అయితే అప్లై చేస్తున్నాను. ఈరోజు షుగర్ సిరప్‌లోకి కొంచెం నేను స్ట్రాబెర్రీ క్రష్ ఏసుకోవాల్సింది. అలా ఏసుకుంటే కేక్‌కి మంచిగా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అనేది వస్తది. నాకు కస్టమర్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవరే అని అడిగారు. ఇంక నేను ఫ్రెష్ ఫ్రూట్స్ యూజ్ చేస్తే వాళ్ళకి కూడా టేస్ట్ నచ్చుతది. మళ్ళీ మళ్ళీ మనకు ఆర్డర్స్ వస్తాయి అన్నట్టుగా ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే యూజ్ చేశాను. మొన్న రెడ్ వెల్వెట్ కేక్ అయితే ఆర్డర్ చేశారని చెప్పాను గదా! ఇది కూడా వాళ్ళకి వాళ్ళ పాప బర్త్‌డే ఉందని చెప్పేసి ఈ ప్రిన్సెస్ కేక్ అయితే ఆర్డర్ చేశారు. నేను ఇందాక 2 లేయర్లు సెపరేట్ వేరే కేక్ టిన్‌లో బేక్ చేసిన 2 లేయర్స్ ఫస్ట్ పెట్టుకొని, ఇప్పుడు పెట్టాను గదా! ఈ థర్డ్ లేయర్ వచ్చేసి డాల్ కేక్ టిన్‌లో చేసిన లేయరు. అయితే నేను కట్ చేయడం గూడా కొంచెం ప్రాపర్‌గా కట్ చేయలేదు. టెన్షన్‌తోని ఆలోచిస్తూ కట్ చేయడం వల్ల అక్కడక్కడ కట్ అయిపోయింది గదా! ఇప్పుడు ఆ లేయర్‌ని గూడా పెట్టుకొని షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత క్రీమ్‌నయితే అప్లై చేస్తున్నాను. మనము డాల్ కేక్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ప్రతి లేయర్‌కి ఒక 2 లేయర్స్ పెట్టగానే మళ్ళీ థర్డ్ లేయర్‌ని పెట్టినంక ఆ మూడిటిని జాయిన్ చేస్తూ క్రీమ్ అయితే అప్లై చేయాలి. చూస్తున్నారు గదా! ఇగో నేను ఇలా పెట్టగానే నాకొక పెద్ద షాకింగ్ అనిపించింది. ఏంటి అంటే, అరే! చూడడానికి మొత్తము రౌండ్ కేక్ లాగానే ఉంది కదా! మరిప్పుడు నాకు డాల్ కేక్ షేప్ వస్తదా? రాదా? అని చెప్పేసి
కొంచెమైతే కంగారు పడ్డాను. మళ్ళీ నాకేమనిపించిందంటే, ఇట్లా ఈ 3 లేయర్స్‌లో రాకపోయినా గూడా పైన ఒక 2, 3 లేయర్స్ ఉన్నాయి గదా! అవి పెట్టిన తర్వాత షేపొస్తది అని చెప్పేసి నేనైతే ఖచ్చితంగా నమ్మాను. కానీ అలాగే వచ్చేసింది. ఇప్పుడు ఇంకొక లేయర్ పెట్టుకొని మళ్ళీ షుగర్ సిరప్ అయితే అప్లై చేస్తున్నాను. ఆ 3 లేయర్స్ పెట్టిన తర్వాత నాకు గుర్తొచ్చింది ఏంటి అంటే, షుగర్ సిరప్‌లో స్ట్రాబెర్రీ క్రష్ చేయడం వల్ల మనకు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఇంకొంచెం రిచ్‌గా తెలుస్తుంది అని చెప్పి గుర్తొచ్చి ఇంక నేను ఆ షుగర్ సిరప్‌లో అయితే స్ట్రాబెర్రీ క్రష్ చేసుకొని, మళ్ళీ షుగర్ సిరప్ అప్లై చేసేసి, క్రీమ్ అయితే పెడుతున్నాను. చూస్తున్నారు కదా! క్రీమ్ పెట్టిన వెంటనే కొంచెం మనం ఎక్స్‌ట్రా క్రీమ్ తీస్తూ ఉంటాం కదా! ఆ క్రీమ్‌ని ఇలా సైడ్‌కి మొత్తము అప్లై చేసేస్తున్నాను. నేను ఎలా చేస్తున్నానో మీకైతే చూపిస్తున్నాను. ఎందుకంటే నన్ను చూసి ఒక్కరు నేర్చుకున్నా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా నాకు కూడా ఇంత మంచిగా హైజీనిక్‌గా చేస్తుంటే ఇక్కడ ఎవరైనా చూసి కేక్ ఆర్డర్స్ ఇస్తారేమో అని ఒక చిన్న ఆశ. ఇప్పుడు ఇంకొక లేయర్ పెట్టుకొని గూడా మళ్ళీ ఫిల్లింగ్‌లోకైతే మొత్తం ఈ ఫ్రూట్సు, వైట్ చాకో చిప్స్ అయితే యూజ్ చేస్తూ ఈ ప్రిన్సెస్ కేక్ అయితే నేను ఫినిష్ చేశాను. ఇక చూస్తున్నారు గదా! మళ్ళీ ఇంకా షుగర్ సిరప్ అయితే అప్లై చేస్తున్నాను. మనకు కేక్ స్టార్టింగ్ ఐసింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ఒకటే ప్రాసెస్ ఉంటది. ఫస్ట్ మనం లేయర్ పెట్టుకోవాలి. దానికి షుగర్ సిరప్ అప్లై చేయాలి. మళ్ళీ క్రీమ్ అప్లై చేయాలి. స్ట్రాబెర్రీ క్రష్ అప్లై చేస్తున్నా. ఫ్రూట్స్ ఏస్తున్నాను. వైట్ చాకో చిప్స్ ఏస్తూ డాల్ కేక్ అయితే కంప్లీట్ చేస్తున్నాను. అయితే ప్రతి లేయర్ ఎందుకు చూపిస్తున్నా అంటే ఎవరైనా సరే నన్ను చూసి నేర్చుకుంటే వాళ్ళకి గూడా నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఒస్తది అని చెప్పేసి ఇలా అయితే చూపిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లోనే పెట్టి చూయిస్తున్నాను కదా! మీకు గూడా బోర్ ఏమి ఉండదు. ఎందుకంటే ఒకటే వీడియోలో కేక్ ప్రీమిక్స్ పౌడరు, తర్వాత కేక్ బ్యాటర్ కలుపుకునే విధానము, మెజర్‌మెంట్సు, మళ్ళీ కేక్‌ని ఎలా కట్ చేసుకోవాలి, మళ్ళా ఫిల్లింగ్‌లోకి ఏం యూజ్ చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ అని చెప్పి చూయించడము, క్రమ్ కోట్ చేయడము, ఐసింగ్ ఫినిష్ చేయడము, డిజైన్ కంప్లీట్ చేయడం, మళ్ళీ లాస్ట్‌కి టోటల్ వెయిట్ మొత్తం చూయించడం. ఇదంతా కలిపితే 20-30 మినిట్స్ వరకు వీడియో అయితే వస్తది. నాకు గూడా ఈ వీడియో 30 మినిట్స్ వచ్చింది. నేను కొంచెం స్పీడ్‌ని పెంచుతూ 20 మినిట్స్ వరకైతే తీసుకొనొచ్చాను. కానీ ఇంతకన్నా తక్కువ లెంగ్త్‌లో ఇంకా తీసుకురాలేను. ఇప్పుడైతే ఇంకా లాస్ట్‌గా ఒక లేయర్ పెట్టేసి క్రీమ్ కూడా అప్లై చేశాను. నేనేం చేస్తున్నానంటే ప్రతి లేయర్‌లో మనం లేయర్ పైన క్రీమ్‌ని ఈవెన్‌గా చేస్తూ ఉంటే కొంచెం పాలెట్ నైఫ్‌కి క్రీమ్ ఒస్తది గదా! అదొక బాక్స్‌లో అయితే వేసుకొని మళ్ళీ సైడ్‌కి అదే క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. చూస్తున్నారు గదా! ఇందాక థర్డ్ లేయర్‌లో ఫ్రూట్స్ ఏసుకునేటప్పుడు ఒక స్ట్రాబెర్రీ ముక్క సైడ్‌కైతే వచ్చేసింది. అయితే నేను అది లోపలికే ఉంటదేమో అని అనుకున్నాను. అంతగా పట్టించుకోలేదు. ఇప్పుడు చూస్తున్నారు గదా! కేక్‌లో అది కొంచెం బయటికైతే కనిపిస్తుంది. అయినా గూడా మనకు దానివల్ల ఎలాంటి నష్టం ఏమి ఉండదు. ఇప్పుడైతే క్రమ్ కోట్ చేశాను గదా! కొంచెం ఎక్స్‌ట్రా ఏమైనా క్రీమ్ ఉంటే ఇలా స్క్రాపర్‌తోని తీస్తున్నాను. నిజంగా స్క్రాపర్‌ని కింది నుంచి పై వరకు ఇలా తిప్పడం అయితే నాకు రాలేదు. కొంచెం టైం అయితే పట్టింది దానికోసము. అప్పుడు ఫినిషింగ్‌లో టైం పట్టింది. క్రమ్ కోట్‌లో కాదు. ఇగో ఇప్పుడైతే నేను క్రమ్ కోట్ చేసిన తర్వాత వెయిట్ చూస్తే 1000 గ్రామ్స్ పైనే ఉంది. ఇంకా నాకప్పుడు నేను కొంచెం రిలాక్స్‌గా ఫీల్ అయ్యాను. ఎట్లా అంటే ఇప్పుడు మనము ఒకళ్ళు 1 కేజీ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం 1 కేజీ పూర్తి చేయాలి. కొంచెం ఎక్కువగానే ఇయ్యాలి కదా! నేను 1 కేజీ చేయలేనేమో అని చెప్పేసి ముందే కొంచెం టెన్షన్ పడి ఇంకొక లేయర్ ఎక్స్‌ట్రా అయితే బేక్ చేసుకున్నాను. అది బేక్ చేసుకోకున్నా గూడా 1 కేజీ వరకు వచ్చేది. ఇగ చూస్తున్నారు గదా! ఇంకొంచెం క్రీమ్ తీసుకొని క్రీమ్ అయితే అప్లై చేస్తూ ఉన్నాను. డాల్ కేక్‌కి నీట్‌గా ఫినిషింగ్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే మనం పైనుంచి డిజైన్ ఏస్తాం కాబట్టి ముందే ఫినిషింగ్ అంతా ఎక్కువ క్రీమ్‌తో చేశామనుకో, మనం ఫినిషింగ్ చేసే క్రీము, మళ్ళా డిజైన్ వేసిన క్రీమ్ ఇదంతా అయితే ఎక్కువైపోతది. అందుకే నేను లైట్‌గా లేయర్స్ అన్నీ కవర్ అయ్యేటట్టుగానే క్రీమ్ అప్లై చేసి ఎక్స్‌ట్రా క్రీమ్‌నయితే ఇలా స్క్రాపర్‌తోనే తీస్తున్నాను. చూస్తున్నారు గదా! నేను కింది నుంచి స్క్రాపర్‌ని పై వరకు తీసుకొచ్చాను. అలా తీసుకొచ్చేటప్పుడు కొంచెం అక్కడొక లైన్ లాగా వచ్చేస్తుంది. మళ్ళా ఇంక నేను స్క్రాపర్ పక్కన పెట్టేసి మళ్ళీ పాలెట్ నైఫ్‌తోని కొంచెం క్రీమ్ తీసుకొని ఆ లైన్స్‌ని కవర్ చేస్తూ క్రీమ్ అయితే పెడుతున్నాను. అయితే క్రమ్ కోట్ చేసిన తర్వాత నేను ఈ డాల్ కేక్‌ని చూస్తే డాల్ కేక్ ఒకవైపు కొంచెం వంగినట్టుగా, ఒకవైపు స్ట్రెయిట్‌గా వచ్చినట్టుగా అని అనిపిచ్చింది. మళ్ళా తర్వాత గూడా అనిపిచ్చింది మొత్తం డిజైన్ గూడా కంప్లీట్ అయిన తర్వాత ఇలాగే కనిపిస్తుందా అని ఒక చిన్న టెన్షన్ ఉండే. ఇక నేనైతే ఫ్రిడ్జ్‌లో పెట్టాను. ఒక 1 అవర్ తర్వాత మళ్ళా ఫ్రిడ్జ్‌లో ఉన్న కొంచెం క్రీమ్‌ని తీసి దాంట్లోకి పర్పుల్ కలర్ అయితే వేసుకొని ఇలా క్రీమ్‌ని మొత్తం కలిపేసిన తర్వాత 1 నోజిల్ అయితే తీసుకొని పంపింగ్ బ్యాగ్‌లోకి క్రీమ్ తీసుకొని ఇలా రోజెట్స్ అయితే వేస్తున్నాను.
మీకు ఇంత ఫాస్ట్‌గా చూపిస్తున్నాను గానీ, నేను ఫ్లవర్స్ అయితే కొంచెం స్లోగానే వేశాను. ఫస్ట్ లేయర్ వరకు మంచిగా ఏశాను. మొత్తము స్మాల్ షేప్‌లోనే ఫ్లవర్స్ అయితే కంప్లీట్ చేద్దామని చెప్పేసి అలాగే స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఒక ఫ్లవర్ వేసిన వెంటనే మళ్ళీ ఆ నోజిల్‌కున్న ఎక్స్‌ట్రా క్రీమ్‌నయితే తీసేస్తున్నాను. మళ్ళీ ఇలా ఇంకొక ఫ్లవర్‌కి మిడిల్‌లో ఫ్లవర్ వచ్చేటట్టుగా వేస్తున్నాను. చూస్తున్నారు గదా! అక్కడి వరకు రాగానే క్రీమ్ అయితే అయిపోయింది. మళ్ళీ పంపింగ్ బ్యాగ్‌లోకి క్రీమ్ అయితే ఫిల్ చేసుకున్నాను. నేను ఈరోజు మిడిల్‌లో అయితే లేయర్స్‌కి మధ్య క్రీమ్ అయితే హాఫ్ ఇంచ్ హైట్ అయితే పెట్టాను. ఎందుకంటే నేను ప్రతిసారి నాకు నేనే గమనించుకున్నాను. ఏంటి అంటే క్రీమ్ అనేది నేను తక్కువగా పెట్టేస్తున్నాను. మనం హాఫ్ కేజీ క్రీమ్‌కి ఖచ్చితంగా 250 ఎంఎల్ క్రీమ్ అయితే యూజ్ చేయాలి. లేదు అంటే లేయర్ కలిసినట్టుగా అనిపిస్తది. ఈరోజైతే అలా జరగకుండా క్రీమ్‌నయితే ఈవెన్‌గా మంచిగా యూజ్ చేసుకున్నాను. కానీ ఇలా ఫ్లవర్స్ ఏసేటప్పుడే క్రీమ్ అయితే అయిపోయింది. ఇగ చూస్తున్నారు గదా! ఇగో ఇంతవరకయితే నేను ఒక క్రీమ్‌తోని వేసేసాను. ఆ తర్వాత ఐసింగ్ చేసేటప్పుడు పంపింగ్ బ్యాగ్స్ వాడాను గదా! దాంట్లో ఉన్న విప్పింగ్ క్రీము, మళ్ళా తర్వాత ఇందాక ఫినిషింగ్ చేసేటప్పుడు వాడాను గదా! ఈ విప్పింగ్ క్రీము అంతా ఒకే దగ్గర వేసుకొని మళ్ళీ వైలెట్ కలర్ ఏసి కలిపాను. అలా కలపడం వల్ల కొంచెం క్రీమ్ అనేది కొంచెం మెల్ట్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిచ్చింది. మా సారు గూడా అన్నారు, "కొంచెం క్రీమ్ మెల్ట్ అయినట్టుగా ఉంది. కొంచెం బీట్ చేస్తే అయిపోవు" అని చెప్పేసి మళ్ళీ పంపింగ్ బ్యాగ్‌లోకి తీసుకున్నా అని చెప్పేసి బీట్ అయితే ఏం చేయలేదు. ఇగ ఇప్పుడు అదే క్రీమ్‌తోని ఇలా ఫ్లవర్స్ అన్నీ వేసేసుకుంటున్నాను. మధ్యలో కొన్ని గ్యాప్స్ అయితే వచ్చాయి గదా! అక్కడ మనం స్టార్ లాగా పెట్టేసుకోవచ్చు. కానీ అలా రాకుండా మొత్తం రోజెట్స్ వస్తేనే బావుండేది అన్నట్టుగా నాకనిపిచ్చింది. ఎక్కడెక్కడ ఖాళీగుందో అక్కడక్కడ ఇలా స్టార్స్ లాగా అయితే పెట్టేస్తున్నాను. నేనేమనుకున్నానంటే ఇలా మధ్యలో ఖాళీ అనేది నాకొక్కదానికే వచ్చిందేమో, నేనే మిస్టేక్ చేశానేమో అని అనిపిచ్చింది. మళ్ళా తర్వాత నేను కొన్ని గూగుల్‌లో ఫోటోస్ చూసాను. అప్పుడు నాకైతే అందరికి ఇలా గ్యాప్స్ అనేవి వస్తుంటాయనైతే నాకర్థమైంది. ఇగ చూస్తున్నారు గదా! ఇలా మొత్తము పర్పుల్ క్రీమ్‌తోనైతే మొత్తం ఫ్లవర్స్ అయితే వేసిన తర్వాత పైన బాడీ పార్ట్‌కొచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు చూస్తున్నారు గదా! ఈ విప్పింగ్ క్రీమ్ ఎంత స్టిఫ్‌గా ఉందో, ఈ క్రీమ్‌ని మళ్ళీ నేనైతే బీట్ చేసుకున్నాను. 50 గ్రామ్స్ క్రీమ్ తీసుకొని బీట్ చేసుకొని ఇలా వైట్ ఫ్లవర్స్ అయితే వేసుకొని అక్కడక్కడ అయితే కొంచెం స్టార్ లాగా పెట్టేసుకొని ఇంకా డాల్ పైన గూడా డిజైన్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ వేసినప్పుడు కెమెరా అనేది ఆన్ చేయలేదు. మళ్ళీ చూస్తే కెమెరా ఆఫ్‌లో ఉంది అని చెప్పి ఆన్ చేసిన తర్వాత డ్రెస్ అయితే వేస్తూ ఉన్నాను. చూస్తున్నారు గదా! నాకు ఈ డాల్‌కి డ్రెస్ చేయడం బాగా నచ్చింది. ఫాస్ట్‌గా వేసేసాను. కానీ అక్కడ రోజెట్స్ ఏస్తుంటేనే కొంచెం టెన్షన్ అనిపించింది. ఎవరికైనా సరే ఫస్ట్ టైమ్ ఒక ఆర్డర్ చేస్తున్నప్పుడు టెన్షన్ అనేది అందరికీ ఉంటది. కానీ నేను ముందుగానే నా కేక్ విజువల్స్‌నైతే నేను మంచిగా ఊహించుకున్నాను. నాకెలా కావాలో అలానే. ఇప్పుడు డాల్ కేక్‌ని మంచిగా ఐసింగ్ చేసిన తర్వాత పర్పుల్ కలర్ తీసుకొని నీట్‌గా రోజెస్ వేశాను. బాడీ పార్ట్‌కి వైట్ క్రీమ్‌తోని డిజైన్ చేశాను. ఇలా కేక్ మొత్తం లుక్ మొత్తం ముందుగానే ఇమాజిన్ చేసుకున్నాను కాబట్టి, నా ఇమాజినేషన్‌కి తగ్గట్టుగానే కేక్ అయితే వచ్చేస్తదని నాకొక నమ్మకం ఉంది. అందుకే ఇంక నేను మంచిగానే కేక్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా డాల్‌ని పెట్టిన తర్వాత ఇలా సైడ్స్‌కి ఎక్కడెక్కడ కొంచెం ఖాళీ అనిపిస్తుందో అక్కడ ఫిల్ చేసుకున్నాను. ఇంకా మన డాల్ కేక్ అయితే రెడీ అయిపోయింది గదా! నీకు కొంచెం బోసిపోయినట్టుగా ఉంది అని చెప్పేసి పర్పుల్ కలర్ క్రీమ్ తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే పెట్టేసాను. చైన్ లాగా వచ్చేసింది. ఈ కేక్ లుక్ అయితే చాలా అంటే చాలా బావుంది కదా! మరి మీ అందరికి నచ్చిందో లేదో గూడా ఖచ్చితంగా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. మన కేక్‌ని ఇంకొంచెం డిజైన్ చేస్తే ఇంకా టోటల్‌గా కంప్లీట్ అయిపోతది. కింద అయితే నేను స్టార్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఎందుకంటే పైన బాడీ పార్ట్ వైట్ క్రీమ్‌తో వేసాం గదా! కింద కొంచెం బార్డర్‌లో గూడా వైట్ స్టార్స్ ఉంటే బావుంటది అని చెప్పేసి నాకనిపిచ్చింది. ఇగ స్టార్స్ అయితే పెట్టేసాను. వైట్ పెరల్స్ బాల్స్ ఉండే షుగర్ బాల్స్ ఇవి తినొచ్చు. ఇవైతే నేను అక్కడక్కడ పెట్టాను. మా సార్ ఏమన్నారంటే, "అక్కడ రోజెస్ అన్నిట్ల మధ్యలో బాల్స్ పెడితే ఇంకా బావుండని" మా సార్ చెప్పిన. కానీ తను చెప్పింది కరెక్టే గానీ, నేనైతే కస్టమర్‌కి ప్రైస్ అనేది ఇంకేం చెప్పలేదు. ఈరోజు నేను చేసిన ఈ కేక్‌కి 1200 నుంచి 1500 వరకు చార్జ్ చేయొచ్చు. కానీ నాకొచ్చింది సెకండ్ ఆర్డరే గదా! నేను అంతగా తీసుకోలేను. మళ్ళీ బాల్స్ అన్నీ ఒకే కేక్‌కి పెట్టిందనుకో మళ్ళీ నేను వాటిని తీసుకోవాలంటే నాకు 300 రూపీస్ కావాలి. మనకు ఒక కేక్ మీద ప్రాఫిట్ లేకపోయినా సరే గానీ, నష్టం అనేది అస్సలు ఉండదు గదా! అందుకే నేనైతే అక్కడక్కడే వైట్ బాల్స్ అనేవి పెట్టాను. ఆ తర్వాత మా సార్ అన్నారు, "కేక్ మొత్తం పెట్టుంటే బావుండనేది" అని మా సార్ అన్నారు. కాకపోతే నేను ముందుగానే వాళ్ళకి
కేక్ ప్రైస్ అయితే చెప్పలేదు. అందుకే నేను నా దగ్గరున్న బాల్స్ అన్నీ యూజ్ చేయలేదు. ఈ కేకు బయట బేకరీలో అయినా సరే, హోమ్ బేకర్స్ దగ్గరైనా సరే, ఈ కేక్ చార్జెస్ వచ్చేసి 1200 నుంచి 1500 వరకు తీసుకుంటారంట. నాకు తెలిసిన బేకర్స్ అయితే చెప్పారు. కానీ నేను అంత అయితే తీసుకోలేదు. మనకు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ ఆర్డర్స్ అనేవి రావాలి కాబట్టి నేను ఈ కేక్‌కి 1000 రూపీస్ అయితే తీసుకున్నాను. మరి ఈ కేక్‌కి 1000 రూపీస్ తీసుకోవడము ఎక్కువ తీసుకున్నానా? తక్కువ తీసుకున్నానా? అని గూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. టోటల్‌గా కేక్ వెయిట్ వచ్చేసి 1280 గ్రామ్స్ అయితే వచ్చింది. 1 కేజీ కన్నా ఎక్కువే వచ్చింది గదా! హోమ్ బేకర్స్ దగ్గర ఖచ్చితంగా మనం అడిగిన క్వాంటిటీ కన్నా మనకి ఎక్కువ క్వాంటిటీలో కేక్ అయితే ఇస్తారు. మీరు గూడా మీ చుట్టుపక్కల ఎవరైనా హోమ్ బేకర్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కేక్ అయితే ఆర్డర్ చేసుకోమని చెప్తాను. మరి ఈ కేక్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ అయితే చేసి చెప్పుర్రి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ కేక్ చేయాలో కూడా కామెంట్ చేసి అయితే చెప్పుర్రి. డిజైన్ కానీ, కలర్ కానీ, ఫ్లేవర్ కానీ మీరు ఏదైనా సరే కామెంట్ చేస్తే నేను అది చేయడానికైతే ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి. గుడ్ నైట్.